మోకాల నొప్పులు ఏమీ కూడా వైరస్, బ్యాక్టీరియా సంబంధించిన ఏదైనా అంటువ్యాధి అంటే కాదండి. ఇది పూర్తి స్థాయి జీవనశైలి వ్యాధి. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఎలా మనకు మోకాల నొప్పులకి కారణం అవుతామనే మనం చూసుకుందాము. సో టైంకి తినట్లేదో లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి, లేదా ఆకలికి బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల మీ గట్ హెల్త్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంది. టైంకి పడుకోవట్లేదు, టైంకి తినట్లేదు, లేదా ఓవర్గా వర్క్ స్ట్రెస్ అనేది ఇలాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటి వల్ల కూడా మన గట్ హెల్త్, మన అవయవాల పనితీరు, మన ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. 70-80% కండిషన్స్ అన్ని కూడా గట్ హెల్త్ నుంచే ప్రారంభం అవుతాయి. సో దాని ద్వారా ఏమవుతుంది, గట్ హెల్త్ లో అబ్జార్ప్షన్ తగ్గిపోయింది, టాక్సిన్స్ పెరిగిపోయినాయి, చెడు బ్యాక్టీరియా పెరిగిపోయింది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంతమందికి ఎలర్జిక్, ఆటో ఇమ్యూనిటీగా మారిపోతూ ఉన్నాయి. సో దానివల్ల అవయవాల పనితీరు కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. మోస్ట్లీ మన ఎముకల్ని మెయింటైన్ చేయాల్సిన అవయవం ఏదైతే ఉందో కిడ్నీ, బ్లాడర్ అండి. సో ఈ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో, మన బోన్ మ్యారో అంటాం కదా, ఎముక లోపట ఉన్న ములుగు పదార్థం కానీ, ఆ గుజ్జు పదార్థం కానీ, ఈ మెయింటెనెన్స్ వర్క్ చేసే అవయవాలు ఏమైనా ఉన్నాయంటే అవి కిడ్నీ, బ్లాడర్ అండి. సో ఈ కిడ్నీ, బ్లాడర్ ఆరోగ్యంగా ఉన్నాయంటే ఎంత ఏజ్ అయినా కూడా మనం చూసుకోవచ్చు. మనలో చాలా మంది 70s, 80sలో, 90sలో కూడా మోకాలు నొప్పులు లేని వాళ్ళు చాలా రేర్గా మనకు కనబడతారు. వాళ్ళు ఉన్న ప్రత్యేక గుణం ఏంటి, మళ్ళీ ఇంకొకరు సఫర్ అవుతా ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే వాళ్ళ కిడ్నీ ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఎముకల్లో మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. చాలా తక్కువ చిన్న వయసులో కూడా మోకాలు నొప్పులు ఎందుకు వచ్చాయనంటే కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయాయి, మెయింటెనెన్స్ సరిగా జరగట్లేదు. దానికి తోడు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది రక్తంలో పెరిగిపోయి ఈ యూరిక్ యాసిడ్ అనేది మెల్లిమెల్లిగా మనకి కాళ్ళలో చేరి మోకాల్లో జాయింట్స్లో చేరుకొని ఎముకని మెల్లిమెల్లిగా గుల్లగుల్లగా మార్చేయడం ఇంటర్నల్గా, అండ్ కాల్షియం అంతా లీచ్ అవుట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఆస్టియోఫైట్స్ అనే ఎముకలు స్ట్రక్చర్స్ పెరుగుతూ ఉంటాయి. సో కాల్షియం లీచింగ్ అనే చోట అంతా కూడా ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. పూర్తిగా గుజ్జు అరిగిపోకముందే ఆ ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ తాకడం వల్ల టక్ టక్ అని సౌండ్స్ రావడము, త్వరగా స్టిఫ్నెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ల్యూబ్రికేషన్స్ రోజు రోజుకి తగ్గిపోయి జాయింట్స్ మెల్లిమెల్లిగా ఫ్యూజ్ అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎముకలు మెల్లిగా బెండ్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్ జరుగుతూ ఉంది.